వృషభ రాశి వారికి 100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఇక్కడ ఆదాయ వ్యయాలు కొంతవరకు సూచిస్తూ ఉంటాయి ఫలితాన్ని. ఇక గ్రహస్థితి కూడా కొంతవరకు సూచిస్తుంది. గ్రహస్థితి వీరికి 100% బాగుంది. ఆదాయ వ్యయాలు గనక చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానము 4. కాబట్టి ఇక్కడ ఖర్చులు ఎక్కువగా సూచిస్తోంది ఈ సంవత్సరము. ఖర్చుల్ని జాగ్రత్తగా మనం నియంత్రించాలి. ఆదాయం కంటే మించిన ఖర్చు ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం బాగుంది కాబట్టి సమాజంలో గౌరవము మర్యాద బాగా ఉంటాయి. ఇక సంవత్సర ప్రారంభంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి వాక్స్థానంలో ఉన్న గురువు మంచి ఫలితాన్ని ఇస్తారు కుటుంబ పరంగా అలాగే ఆర్థిక పరంగా. కాబట్టి ఈ ఫలితాలు జూన్ వరకు ఉంటాయి. ఆ తర్వాత ఆయన తృతీయంలోకి వెళ్తారు, ఆ తర్వాత చతుర్థంలోకి వెళ్తారు. అంటే వీరికి వృషభ రాశి వారికి గురుబలము జూన్ లోపు అనుకూలంగా ఉంది. ఇక రాహు రాజ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సంవత్సరం అంతా శని లాభస్థానంలో ఉన్నారు. లాభంలో శని ఉన్నప్పుడు కర్మకారకుడు లాభంలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పనిలో దిగ్విజయం ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట యోగం సూచితం. డిసెంబర్ 7 నుంచి రాహువు భాగ్యంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులను చక్కబెడతారు. అయితే జూన్ నుండి 3వ ఇంట్లో మారడం వల్ల అంటే కర్కాటక రాశిలోకి మారుతారు ఆయన. వృషభ రాశికి కర్కాటక రాశి తృతీయం అవుతుంది. కాబట్టి ఆ సమయం నుండి పనుల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తరువాత గురువు చతుర్థ స్థానంలోకి మారినప్పుడు కొద్దిగా కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలి. అయితే దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా సంభాషించాలి. ఇక డిసెంబర్ 7 నుండి కేతువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు, తృతీయం అంటే దుశ్చిక్యం, ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహము మనము ధైర్యం చేస్తే మనకి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఉపచయ స్థానాల్లో ఈ రాహుకేతువులు యోగిస్తూ ఉంటారు. కాబట్టి తృతీయము కేతువుకి అనుకూలమైన స్థానం. ఇక గురుబలం వల్ల జూన్ 2వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తిపరంగా స్వర్ణయుగంగా కనిపిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలంతో కూడిన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. గృహంలో శాంతి లభిస్తుంది. అలాగే ఈ సంవత్సరము వృషభ రాశి వారు దుర్గాదేవి స్తోత్ర పారాయణతో పాటు ఈశ్వరారాధన చేసినట్లయితే వారికి మేలైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.